అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలని మీరెలా చెప్పగలరు? నిజం నాకు తెలుసు కనుక. భాస్కరరావు కులం గురించి ఆమె నాతో చెప్పింది. ఆవిడికి ఏమీ పట్టింపలేదను. పైగా వాళ్ళ అత్తయ్యను మామయ్యను కూడా ఒప్పించి పెళ్లికి తీసుకురమ్మంది. అంటే సీతాపతి గారికి జగదాంబ గారికి ఈ విషయం మీరు చెప్పారన్నమాట. శివశివ పచ్చి అబద్ధం. యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా నువ్వు కోర్టులో మాత్రం నిజం చెప్పేస్తూ ఉంటారు. అమ్మా, ఈ సంగతి నాకు ఎంత మాత్రమో చెప్పలేదు. మరి మీరు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? ఇష్టం లేక. ఇష్టం లేకపోవడానికి కూడా కారణం ఉండాలిగా. అడుగుతున్నదే ఆయన్ని, మీరు కూర్చోండి. చూడండి, ఆవిడ చెప్పిందే కారణమా? ఎస్. మరి పెళ్లి జరిగిన తర్వాత, ఆమె కోలుకున్న తర్వాత మీరు హాస్పిటల్ కి వెళ్ళారు కదూ? ఎస్. భాస్కర్ రావు గారిని విడిచిపెట్టి ఇంటికి వచ్చేయమని చెప్పారు కదూ? ఎస్. మీ కులంలోనే బంగారం లాంటి కుర్రవాడిని చూసి పెళ్లి చేస్తానని చెప్పారు కదూ? ఎస్. అంటే అప్పటికి భాస్కర్ రావు గారు మీ కులం కాదని మీకు తెలిసినట్టేగా? ఎస్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అమ్మా, అయ్యా, ఇది ఎస్ కాదు, నీ ఎస్ కాదండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అమ్మా, ఇది ఎంత మాత్రం కూడా ఎస్ కాదు. భాస్కర్ రావు గారి కులం గురించి మీకు గాని మీ వాళ్ళకు గాని ముందుగా తెలియదంటారు. అవును. అయితే భాస్కర్ రావు గారు రాధాపతి గారు చెప్పినవన్నీ తప్పుడు సాక్ష్యాలంటారు. అవును. మీరు చెప్పిందే నిజం అంటారు. అవును. అయితే ఉత్తరం ఏమిటి? చూడండి. ఆ దస్తూరి మీదే కదూ? ఈ ఉత్తరం పెళ్ళైన కొత్తలో మీరు రాసిందే కదూ? యువర్ ఆనర్, ప్రతివాడి పెళ్ళైన కొత్తలోనే విశాఖపట్నంలో ఉన్న కౌల సమాజం మహర్షి గారికి రాసిన ఉత్తరం ఇది. భాస్కర్ రావు గారి కులం తనకు పెళ్లికి ముందే తెలుసునని, ఆయన దేవుడు కనుక కులాలకు అతీతుడని, ఆయన చేసిన త్యాగం ప్రపంచంలో ఏ మనిషి చేయలేడని ఆమె స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఇది. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఇది ఆమె దస్తూరియే కావచ్చు, కానీ భాస్కర్ రావు గారు ప్రతివాదిని బలవంత పెట్టి రాయించిన ఉత్తరం అది. ఎస్ యువర్ ఆనర్, ఉత్తరం బలవంతంగా రాయించారా, ఇష్టంతో రాశారా అనేది కాదు కోర్టు వారు గమనించవలసింది. ఇష్టంతో రాసినా అయిష్టంతో రాసినా భాస్కర్ రావు గారి కులం తన కులం ఒకటి కాదన్న విషయం అరుణాదేవి గారికి ఈ ఉత్తరం రాసే నాటికే తెలుసు. ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా చాలా కాలం సుఖంగా కాపురం చేశామని ఆమె అభియోగంలోనే ఉంది. సో యువర్ ఆనర్, దీన్ని బట్టి భాస్కర్ రావు గారి కులం అరుణాదేవి గారికి ముందే తెలుసునని ఆయన చెప్పారని కోర్టు వారు నమ్మగలరని నా మనవి. ఈ కేసు డిసెంబర్ 20వ తేదీకి తిరిగి వాయిదా వేయడమైంది. మీరు ఆయన్ని విడిచిపెట్టి రావడానికి రెండవ అభియోగం తిట్టి కొట్టి బాధించారని కదా? అవునండి. తిట్టడం కొట్టడం ఎప్పటి నుంచి ఆరంభమైంది? వాళ్ళ అక్కగారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఆమె ఎప్పుడు వచ్చింది? మా పాప పుట్టినప్పుడు. ఓహో, ఆయన వచ్చినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందన్నమాట. అవును. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేనిపోనివి చెప్పి నన్ను తిట్టించేది. ఆవిడేం చెప్పి ఆయన నమ్మేవారు. ఆయన ఉన్నంత కాలాన్ని కొట్టారా? వెళ్ళాక కూడా. వెళ్ళాక పరిస్థితులు చక్కబడలేదా? లేదు. ఆ తర్వాతనే ఆయన మరో రూపం బయటపడింది. ఏమిటది? ఆయనకి చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలున్నాయి. ఎవరెవరు? ఒకటి తార, ఇంకొకటి ఆయన మేనకోడలు లక్ష్మి, మరొకటి అమల అని. నీ పేరు? అమలా జేమ్స్. మీకు వాది భాస్కర్ రావు గారు ఎలా పరిచయం? మా అక్కయ్య అరుణాదేవి ద్వారా. ఆయనకు మీకు ఉన్న సంబంధం? అన్నా చెల్లెల సంబంధం. అరుణాదేవి అక్కయినప్పుడు భాస్కర్ రావు గారు అన్న ఎలా అవుతాడు? నేను చెప్పేది సంబంధం, మీరు అడిగేది వరస. ఓహో, మీ అక్కయ్య గారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు భాస్కర్ రావు గారింటికి వెళ్ళడం రావడంలో మీ ఉద్దేశం? ఆయన మంచితనం నా కృతజ్ఞత. ఎందుకని? ఆయన నా చదువుకి మా నాన్న కళ్ళాపరేషన్కి చేసిన సహాయం. ఆయన మీకు ఆర్థికంగా సహాయం చేస్తే మీరు ఆయనకి అరుణాదేవి గారు లేని లోటు తీరుస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టులో సభ్యత మరిచి మాట్లాడడం సంస్కారం కాదు. అబ్జెక్షన్ సస్టైన్. సారీ యువర్ ఆనర్. అరుణాదేవి గారు మీ మీద ఈ ఆరోపణ చేయడానికి కారణం? నా మీద అనుమానంతో మాత్రం కాదు. చెల్లెలు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనని, దాంతో ఆమె కేసు బలపడుతుందని అనుకుని ఉండొచ్చు. మరైతే ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు? ఎంత అన్యాయంగా అడుగుతున్నారు సార్. ఇది నా శీలానికి సంబంధించిన విషయం. మరొక వైపు ఒక మంచి మనిషిని వంచే విషయం. ఆయన మంచివారు అనటానికి మీకు డబ్బు సహాయం చేయడమేగా కారణం? కాదు. ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా అక్కయ్యని ఆమె బంధువులు కూడా దిక్కులేని శవాన్ని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలి వెళ్లిపోతే అటువంటి శవానికి తాళి కట్టి ప్రాణం పోసిన త్యాగమూర్తి మంచివాడు కాక దుర్మార్గుడు అవుతాడా సార్? వారి సంసారంలో కలతలు రావడానికి కారణాలు ఏమైనా చెప్పగలరా? కేవలం ఆమె.
ఆమె అపోహ, ఆమె అనుమానం, ఆమె అహం. నీ పేరు? మా బాబు అప్పలు అంటాడండి, మా ఆయన అప్పి అంటాడండి, మీలాంటి వాళ్ళు అంటాను అప్పలమ్మ అంటారండి. నువ్వు భాస్కర్రావు గారి ఇంట్లో పని మనిషివేగా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? పని లేదండి. అమ్మగారు, మీ ఇంట్లో పని ఉంటే ఇప్పిస్తారండి. ఆ తర్వాత చూద్దాం. ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. భాస్కర్రావు గారు, అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా? కొట్టుకునేవారు కాదనమాట. కొట్టుకునేవారండి. మరి అన్యోన్యంగా ఉండేవారన్నా? అయ్య బాబోయ్, అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడవ్వండి. వారిద్దరూ బాగా కొట్టుకునేవారా? చాలా బాగా. నువ్వు చూసావా? కళ్ళారా చూసావా? మరి ఎలా చెప్తున్నా? గళాసులు, వన్నం కంచాలు, డబ్బాలు, తలుపులు డబడబడ పగిలిపోయాయండి. ఆయనే కొట్టారని ఎలా చెప్పగలవు? అమ్మగారే తిరగబడ్డారేమో. అయ్య బాబోయ్, నా మూడు దగ్గర తాగొచ్చి కొడితే నేనే తిరగబడినండి. అమ్మగారు ఎలా తిరగబడతారండి? అయ్యగారు కొట్టేసేవారండి. అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టారటగా? ఎలా ఖర్చు చెప్పారండి మీకు? అయ్యగారు అలాంటి ఎవరు కాదండి, ఆడవాళ్ళు మీరు చేయి చేసుకోరండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్. యువర్ ఆనర్, అరుణాదేవి గారిని భాస్కర్రావు గారు కొట్టి తిట్టి బాధించారని, పరాయి స్త్రీలతో సంబంధం పెంచుకుని ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారని చెప్పిన సంగతి ఎంత మాత్రం నిజం కాదనేది అప్పలమ్మ, అమలా జేమ్సుల సాక్ష్యాల ద్వారా నిర్దుష్టంగా తెలుస్తోంది. యువర్ ఆనర్, ఇవన్నీ కుంటి సాకులు, దువాన్వయాలు. వాటి అంత సప్రవర్తనా పరుడే అయితే, భార్యను హింసించిన నీతివంతుడే అయితే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడని శ్రీరామచంద్రుడే అయితే ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం? ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం భాస్కర్రావు గారు వ్రాసింది. కానీ వారి మనస్ఫూర్తిగా వ్రాస్తే ఈ ఉత్తరంలో 4 సార్లు భాస్కర్రావు భాస్కర్రావు అని సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. ముందు స్నేహాలని వ్రాసి దాన్ని కొట్టివేసి మళ్ళా చెడు స్నేహాలని వ్రాయరు. దీన్ని బట్టి అరుణాదేవి, ఆమె బంధువులు భాస్కర్రావు గారి నుండి విడిపోవాలని ముందుగా నిశ్చయించుకుని ఆయన చేత బలవంతంగా ఈ ఉత్తరాన్ని రాయించుకున్నారన్నది రుజువవుతోంది. ఇది ఆలోచించకుండా తన జీవితాన్ని తను బలి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును బలిపీఠం మీద నిలబెట్టింది అరుణాదేవి. సో యువర్ ఆనర్, భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి న్యాయస్థానం వీరికిచ్చే తీర్పు అడ్డుగోడ కాకూడదని న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నించి వారి కాపురాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ క్రింద తన వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా వాది భాస్కరరావు గారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు వారు మంజూరు చేసి ఇరుపక్షాల వాదన విన్న తరువాత ప్రతివాది అరుణాదేవి అభియోగాలు అసత్యాలని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు మొదలు 1 నెల రోజుల లోపుగా ప్రతివాది అరుణాదేవి పిల్లలతో సహా వాది భాస్కరరావు దగ్గరికి వెళ్లి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది. ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసిందిగా న్యాయస్థానం ఆజ్ఞాపించుతున్నది. నిండు న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించుతున్నాను. నా పిల్లలు పంపించను, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. అలా నిలుపడమ్మా. కోర్టు వారిచ్చిన తీర్పును కాదని మీరు ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండటమే పెద్ద నేరం. కావాలంటే ఆయన మీద చర్య కూడా తీసుకోగలడు. లాయర్ గారు, వేరే ఏ మార్గం లేదా? ఆయనంతటా ఆయన వద్దంటే తప్ప వేరే ఏ మార్గం లేదమ్మా. బాబు రండి సార్, కూర్చోండి. సారీ భాస్కరరావు గారు, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసండి. అయినా ఇంత గొడవ జరిగాక ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది, నాతో ఎలా కాపురం చేస్తుంది? అదంతా నా దురదృష్టం కాదేమండి. వస్తానండి. మంచిదండి, చాలా థ్యాంక్స్ అండి. తమ్ముడు వచ్చినప్పుడు అమ్మ పాలిస్తుంది. అమ్మా కావాలని తీసుకెళ్లారుగా, తీసుకొచ్చేసారా? వాళ్ళే వచ్చేసారు. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లలకు కావాల్సింది తల్లేనండి.